కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నేను వెళ్ళి రావతితో మాట్లాడి ఈ నిస్తార్థం చెడగొట్టడానికి ప్లాన్ చేయనా? ఇప్పుడు జరిగిన దానికి రేవతి అస్సలు సపోర్ట్ చేయదా? నేను చెప్తే చేస్తాదిరా. ఆహా, అంత గొప్ప వాయిస్ తమర్ది. కనీసం తలుపు తట్టడానికి హ్యాండ్ కూడా కోఆపరేట్ చేయడం లేదు. ఏదైతే అదైందే, ధైర్యం చేసి తలుపు బాధేద్దాం. చెల్లి చెల్లి, ఏంది గోడ మీద గుడ్డలు కవర్ పెట్టేసి పోయి ఉంటారా? ఎవరు తెచ్చి పెట్టుంటారో? నమస్కారం అత్త. ఎట్టా భరిస్తున్నావమ్మే నువ్వు? 20 ఏళ్లగా అలవాటైపోయింది. నీ ఓపికి ఉత్తమ పెండ్లమని అవార్డు ఇయ్యాల. ఏది నీ కూతురు? హా? వస్తా ఉండది. మీ తమ్ముని పిలిచినావా? పిలిచే వస్తా ఉండా. అదిగో వచ్చేసినారు. నీ కూతుర్ని కూడా రమ్మను, పూజ కానిద్దారి. రోహిణి, అమ్మి రోహిణి. మా వస్తుండా వస్తుండా. ఏమరా నిశ్చితార్థం తప్పించమంటే ఒకడేమో హ్యాండ్స్ అప్ అంటా ఉంటాడు, ఇంకోడేమో ఎవరో చచ్చిపోయినట్టు మౌనం పాటిస్తా ఉంటాడా? స్వామి, ఏంది స్వామి, ముక్కోటి దేవతలు హోల్సేల్ గా నా మీద కక్ష కట్టినారా ఏంది? ఇంట్లో ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడంలే. పూజ మొదలు పెడదామా? అత్త, ఏమ్మి పూజ నేను చేస్తానా? నీ పెండ్లికి నువ్వే మంత్రాలు చదువుకుంటావమ్మి? ఎరైటీగా ఉండాలి కదా, మామకి ఎరైటీ అంటే ఇష్టమా? ఈ ఒక్కసారికి నేను చేస్తాలేమ్మి, రేపటి నుంచి వాడికి ఎట్టాగు తప్పదు కదా. మామకి ఇప్పుడు కూడా తప్పదు. అవునత్తయ్య, రోహిణి అంత ముచ్చట పడుతుంది కదా, తన్నే చేయనివ్వండి. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మామా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాదనందిత మహాగణపతి మనసా స్మరామి, మహాదేవ సుత మహాదేవ సుత గురు గుహన.
ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు ఉన్నావా అసలున్నావా నీ పేరిట వంచన పెరుగుతూ ఉంటే నీ ఎదటే హింసలు జరుగుతూ ఉంటే మనిషిని మనిషి దోస్తూ ఉంటే మంచికి సమాధి కడుతూ ఉంటే రాతి బొమ్మవై నిలిచావు చేతగాని వాడని పించావు ఉన్నావా అసలున్నావా నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను సేవలు చేశాను నా బ్రతుకే నైవేద్యం చేశాను చేసిన మేలులు మరిచేవాడ నువ్వా దేవుడివి నువ్వొక వ్యర్థుడివి నీకొక పేరు లేదు రూపం లేదు నీతి లేదు నియమం లేదు నిజానికి నువ్వే లేవు 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 సరే రేవతి నువ్వు పోయి రోహిణిని రెడీ చెయ్యి. అలాగే అత్తయ్య గారు. రోహిణి రా. ఏంటన్నామన్నాడు ఆవేశంగా దేవుడి మీద ఫైర్ అయిపోయాడు. అదేరా నాకు అర్థం కాల. ఆ రోహిణి పూజలో పాట పాడి మనకు పెద్ద షాక్ ఇస్తాదనుకుంటే సిన్నోడు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చేసినాడు. వీడి మూడు ఏంటంటావు? ఏమో పోయి వాడితో మాట్లాడితే మన మీద విరుసుకుపడి కొడతాడేమో. కొంచెం భద్రంగా హ్యాండిల్ చెయ్యాలా. సరే తప్పుతుందా పద. పద పద. ఒరే సిన్నోడా ఏంద్రా అంత ఆవేశపడిపోయినావు? నేనేడా ఆవేశపడినాను? సంతోషంగా ఉంటే ఆ? ఏంది సంతోషంగా ఉండవా? మొహంలో ఎక్స్ప్రెషన్ అట్టా లేదే. లోపల సంతోషంగా ఉండాను. లోపల అవును, ఆ? సంతోషంగా ఉంటే నవ్వుతూ మాట్లాడొచ్చు కదరా. నవ్వుతూనే ఉండాను. యాడ్ నవ్వుతూ ఉండవు. లోపల నవ్వుతా ఉండాను. నవ్వే సిచ్యువేషన్ కాదే, లోపలైనా కూడా ఎట్రా నవ్వుతూ ఉండవు. పూజలో దాన్ని పాట పాడనీయకుండా నేను పాట పాడి కసి తీసుకున్నాను కదా. వీడికి రోహిణితో నిశ్చితార్థం అయిపోతుందన్న షాక్ లో వీడికి మతి భ్రమించినట్టుంది. మతేం భ్రమించలేదురా, క్లియర్ గానే ఉండను. ఏంటి క్లియర్ గా Clear గా ఉన్నావా? ఉన్నావా? అయితే అయితే నువ్వు నువ్వు నిశ్చితార్థానికి నిశ్చితార్థానికి రెడీయా? డబుల్ రెడీ. ఒరే సిన్నోడా నిజంగానే నిశ్చితార్థానికి రెడీయా? నిజంగానే రెడీ. అయితే డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు, పోదాము. మీరు పోండి, నేను వస్తాను.
ఈ కొత్త డ్రెస్ వేసుకో, పోదాము. నాకు ఆ డ్రెస్ వద్దు. నేను ఇంకా కొత్త డ్రెస్ తెచ్చినాను, అది వేసుకొని వస్తాను. ఏంది ఇంకా కొత్త డ్రెస్సా? ఏం డ్రెస్ రా అది? మీరు పోండి, నేను కిందికి వచ్చినప్పుడు చూద్దురు గానీ. ఒరే సిన్నోడా, నువ్వు ఓకే కదా? నేను పెద్ద హ్యాపీగా ఉన్నాను రా. మీరు పోండి చెప్తాను. ఒరే ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేటట్టుగా ఉండదు. పోదాం పద. మావి రోజు రెచ్చిపోయినాడు. అబ్బబ్బబ్బబ్బ, ఏం పాడినాడు పాట. మావి ఇప్పుడే మెల్లమెల్లగా ట్యూన్ అవుతుంటాడు. నాకు మెల్లమెల్లగా నా బుద్ధులు వచ్చేస్తుంటా చూడ. నాకెందుకో మీ మామ మీద అనుమానంగా ఉంది. దేనికే? మీ మామ మనసులో ఏదో ప్లాన్ వేసుకునే ఉన్నాడు. మావ ఇంకేం ప్లాన్ చేసినా తప్పించుకోలేడు. ఇప్పుడు అందరి సపోర్ట్ నాకే కదా ఉండదు. ముందు నేను రెడీ సై. నేను ఇప్పుడు చీర కట్టుకోను. మరి మోడర్న్ డ్రెస్ కొడుకున్నాం కదా, అది వేసుకుని నగలు పెట్టుకుంటాను. అయ్యయ్యో, నిశ్చితార్థానికి మోడర్న్ డ్రెస్ నగలా? నగలు పట్టు చీర మీదే బాగుంటాయి. అయినా నిశ్చితార్థానికి చక్కగా చీర కట్టుకోవాలి కదా. అక్కడే ఉండదు కిటుకంతా. మావకి స్టైల్ స్టైల్ గా డ్రెస్ వేసుకున్నది ఇష్టం. మావని అట్రాక్ట్ చెయ్యాలంటే మోడర్న్ డ్రెస్ లో వేసుకోవాలా. పెళ్ళైనాక మావ నేను మాత్రం ఉండేటప్పుడు కొరచ డ్రెస్లు కూడా వేసుకుంటాను. అయ్యో, ముందు ఇప్పుడైతే చీర కట్టుకో. రావతి, నాకు ఇప్పుడు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి. నేను చెప్పినట్టు నువ్వు రెడీ సై. గెటప్ మామూలుగా ఉండకూడదు. చూసిన వాళ్ళ నోర్లు షటప్ అయిపోవాలా. రోహిణి, నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు. ఎన్ని తోర్లు ఆలోచించినా రోహిణి చెప్పిందే చేస్తది. నువ్వు చెప్పినట్టు రెడీ సై. అయ్యో, ఏమండి, బాగున్నారా? బాగున్నానమ్మా. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. తీసుకోవాలడు. ఏం వదినా, పెళ్లి కూతురు ఇంకా రెడీ అవ్వలేదా? వస్తుంది వస్తుంది, 2 నిమిషాలు పట్టుద్ది. ఏం పెద్ద బామ్మర్దే, ఇంకా పెళ్లి కొడుకు రాలేదు? పెండ్లి కూతురు కూడా రాలేదు కదా. పెళ్లి కూతురు దగదగమంటూ రెడీ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఈ లోపు పెళ్లి కొడుకు వచ్చినాడంటే అందరినీ పలకరించి మాట్లాడొచ్చు కదా. పెండ్లి కూతురు దగదగా రెడీ అవ్వాలని నువ్వంటా ఉండవు. అప్పుడు పెండ్లి కొడుకు ఏ రేంజ్ లో రెడీ అవ్వాలా? మొగోడు రెడీ అయ్యేదానికి ఎంతసేపు అవుతుందబ్బా? ఒక ప్యాంటు షర్టు తగిలించుకొని వచ్చేదే కదా. ఏం పెద్ద బామ్మర్దే, ఇంకా పెళ్లి కొడుకు రాలేదు? పెండ్లి కూతురు కూడా రాలేదు కదా. పెళ్లి కూతురు దగదగమంటూ రెడీ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఈ లోపు పెళ్లి కొడుకు వచ్చినాడంటే అందరినీ పలకరించి మాట్లాడొచ్చు కదా. పెండ్లి కూతురు దగదగా రెడీ అవ్వాలని నువ్వంటా ఉండవు. అప్పుడు పెండ్లి కొడుకు ఏ రేంజ్ లో రెడీ అవ్వాలా? మొగోడు రెడీ అయ్యేదానికి ఎంతసేపు అవుతుందబ్బా? ఒక ప్యాంటు షర్టు తగిలించుకొని వచ్చేదే కదా, దానికి ఎంతసేపు పడుతుంది? వాడు కూడా ఏదో స్పెషల్ డ్రెస్ తెప్పించుకున్నాడట, ఆ డ్రెస్ లోనే వస్తానంటున్నాడు. ఒరేయ్, బెరీని రమ్మన్రా. ఆట ఏమి స్పెషల్ డ్రెస్ వాడిది? నిన్న మేం తీసుకొచ్చిన ప్యాంటు షర్టే కదా. ప్యాంట్ షర్ట్ కాదు, వాడేదో స్పెషల్ డ్రెస్ తెచ్చుకున్నాడంట. ఏమని అడిగితే మాకు కూడా చెప్పలే. రెడీ అయ్యి వస్తాను మీరు పోండి అని మమ్మల్ని బయటికి పంపించేసినాడు. అంత స్పెషల్ డ్రెస్ ఏంద్రా సామే? నా కూతురు అడిగితే నా కూతురు కూడా స్పెషల్ గా రెడీ అవుతానంట ఉండదు. ఏందో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తమాషా చేస్తా ఉండారు. సరే కూకోండి, పెళ్లి కొడుకు ముందొస్తాడో పెళ్లి కూతురు ముందొస్తాడో చూద్దాం. రారా. మనం ఏడస్తా ఉంటే
ఈ లోకమంతా నవ్వుతా ఉండాది. నవ్వని దేవుడున్నాడు, దేవుడు నా పక్కన ఉన్నాడు. నా ప్రేమ నిజమైతే ఈ నిశ్చితార్థం జరగదు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము. ఎన్నాళ్ళ నీ ఎదలో ముళ్ళు, కన్నీరుగై కరిగే కళ్ళు. నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆరాలి పోవాలి ప్రాణము. యో పంతుల, పెండ్లి కూతురు నేను వచ్చేసినాను. పెండ్లి కడుకుని కూడా రమ్మని చెప్ప. రెడీ అయ్యి వస్తాడులేమ్మా. యో నీ డైలాగ్ ఇదా? నువ్వేం చెప్పాలా? ముహూర్తానికి టైం అయిపోతుండదే. పెండ్లి కూతుర్ని పెండ్లి కొడుకుని తీసుకుని రండి చెప్పాలా? అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఒరే సిన్నోడా, సిన్నోడా, సిన్నోడా. సిన్నోడా, సిన్నోడా, ఒరే సిన్నోడా, సిన్నోడా. కొంప తీసి బాల్కనీలో దూకి పారిపోయాడా ఏంటి? ఏంది మా పారిపోతాడా? అంత ధైర్యం మాకు లేదు. మావ ఇల్లు దాటి అడుగు బయట పెడితే ఈ పాట నాకు తెలిసిపోయిండది. నాది కుక్క మొక్క, వాసన చూసి పసిగడతానా? రోహిణి, నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావేమో. నాకు డౌటే, మీ మామ జంప్ అయిపోయాడేమో. యాడికి పోయింటాడు రేవతి? ఇప్పుడు పిలుస్తాను చూడు, వస్తాడా? మా ఏందిదే? రోహిణి, నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావేమో. నాకు డౌటే, మీ మామ జంప్ అయిపోయాడేమో. యాడికి పోయింటాడు రేవతి? ఇప్పుడు పిలుస్తాను చూడు, వస్తాడా? మా ఏందిదే? మామ నేను పిలిచిన కూడా రాలేదా? ఒరేయ్ సిన్నోడా, రే పెద్దోడా, మీరు పోయి చూసిరా పోండ్రా. పదరా. Yo, I'm about to explode. Here I come, can you feel my flow? Baba, that's what they say. B to the A to the B to the A. I'm about to begin. For the justice I will win. Can you stop me? You cannot. Get out or you will get shot. Do you hear me loud and clear? Let me tell you, Baba's here. Do not worry, have no fear. I'm a magical man. Oh yeah. I'm a man on a mission with ambition as I hit the beat, started to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. The name is Baba, yeah, that's me. The name is Baba, yeah, that's me. The name to the A to the B to the A. Baba, that's what they say. The name is Baba. Baba. Yeah, Baba. B to the A to the B to the A. The Baba. Baba, that's what they say. ఏంది బామర్దిదే? Yeah, that's me. బామ్మర్ది బావ ఇలాంటి పిలుపులు ఉండకూడదు స్వామి. నేనిప్పుడు దేవుడి మాలలో ఉన్నాను. మమ్మల్ని కూడా మీరు స్వామి అనే పిలవాలి. ఏంది మామ స్వామి ఇదే? రామస్వామి అన్నా పర్వాలేదు,
ఈ మామస్వామి ఏంటి? ఏందిరా ఇది? నిశ్చితార్థం పెట్టుకుంటే దేవుడు మాలేసుకొచ్చి నిలబడినావు. నీ కొడుకు నీ చేత నిత్యంగా నాటకాలు ఆడుతా ఉన్నాడు. నాటకాలు. దేవుడు మాలేసుకొస్తే నిశ్చితార్థం చేయకుండా ఉంటావా? నిశ్చితార్థం జరిపించే తీరుతాను. అట్ట చేస్తే ఆ పాపం మీదే, నాకే సంబంధం లేదు. నేనిప్పుడు దేవుడి మాలలో ఉన్నాను. ఆడవాళ్ళకి ఆవిడ దూరంలో ఉండాలా? ఈ నిశ్చితార్థం ఇవి ఏవీ నాకు సంబంధం లేదు.